నాయకులు శ్రీ సంగళ రాధాకృష్ణ గారిని పూలమాలతో అలంకరించి సత్కరించాలని మన నగర సంఘ ప్రజల్ని కోరుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రాధాకృష్ణ గారు 2 మాటలు మాట్లాడాలని నేను కోరుతున్నాం. గ్రామ పెద్దలకు సంక్రాంతి శుభాకాంక్షలని. ముఖ్యంగా ఈ డ్రామా కళ అన్నది చాలా మటుకి అంతరించిపోతుందండి. కానీ మనకి సగర సోదరులు ఈ గ్రామ కళని చాలా విధంగా ప్రయత్నించి బతికించినందుకు ధన్యవాదాలండి. జై సగర, జై భగీరథ, జై చిన్న జగంపేట గ్రామ పెద్దలకు పేరు పేరున నా ధన్యవాదాలండి.
పెళ్ళి నాటకం సింహ మరికొద్ది క్షణాల్లో మీ ముందుకు వస్తున్నాడు. అందరూ కమెంట్ సెక్షన్ లో ఉంటారని మరి కోరుకుంటున్నాం.
ఈ పరవశం అంటే ఏంటో తెలియక నీ ఇష్టం వచ్చినట్టు వెర్రవేగుతున్నావు. ఇకనైనా నీ ఆగడాలు ఆపకపోతే ఈ రోజు నుండి నీకు ప్రతిరోజు యమగండమే. ఏ పక్షమా భారతం చెప్తే విన్నవాడు ఏకప్పుడు ఎవరు అనేది ఇక్కడ నా స్థాపనకు ప్రేమించావు. ముందుగా నా మాట విని ఇక్కడ నుండి వెళ్ళిపో. నీకు అవినీతి అధికారులు అడగడం ఉండబట్టే నీ వ్యాపారాలు సక్రమంగా సాగుతున్నాయి. ఇక సాగనివ్వను. మూగజీవులను అతమార్చి వాటి చర్మంతో వ్యాపారం చేసి నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఈ నిలబడంలో నాలుగు దిక్కులా నా పేరు వింటే ప్రాణాలు దుప్పుగా పట్టుకు మరి అంటారా? నీ మాటలు స్కూల్ పిల్లలకు చెప్పి వింటారు, అంతేగాని నాకు కాదు. ప్రతి భక్ష్యాన్ని చేసి జైలుకు పంపకపోతే నా పేరు భరతసింహే కాదురా. ఏ పశ్చిమ నీ మాటలు వింటుంటే వస్తుందిరా. ఎన్ని స్కూల్కి వెళ్ళే టైంలో విని వదిలేస్తాను. బాజిరెడ్డి, నువ్వు చెప్పే మాటలు విని బెదిరిపోయేవాడు కాదురా ఈ భరతసింహ. ఉఫ్ అంటే పగిలిపోయే బుడవ లాంటి వాడివి. నువ్వెంత? ఏ పశ్చిమ ఈ పాటలు చాలా తక్కువ అంతనే వేసావు. నిన్ను మీతో పాటు వచ్చిన కానిస్టేబుల్ కైలాసాలు పంపించి నా పవర్ ఏంటో తెలియజేస్తా. ఈ ఫారెస్ట్ వచ్చిన పవర్ఫుల్ ఆఫీసర్ని నేను. ఇప్పటి వరకు నీవిచ్చే డబ్బు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవినీతి ఆఫీసర్లు చూసుంటావు. నేను ఆ కోవకు చెందిన వాడిని కాదు. తెచ్చుకుంటే నిన్ను ఇక్కడే అంతే నేను నరికి నీ డిపార్ట్మెంట్కి పాత్రలు పంపించగలను. అనవసరంగా నాతో పెట్టుకొని ఆయుష్ తగ్గించుకోకు. ఆ బ్రహ్మరాజుల రాత్రులు సైతం తినగలనే కదా. ఈ పర్వతంతో గేమ్స్ అంటే అడ్రస్ లేకుండా పోతావు. ఆ మృత్యుదేవ నేను ఎదురొస్తే చాలా బట్టి సైడ్ అయిపోతుందిరా. నా తెలుసుకున్న ఎందరో ఈ అడుగులో పులుడికి కావాలయ్యారు. మరి అదే నా మాట విని నీ ఆలోచన మార్చుకో. ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత ఎవ్వరి మాట వినడం ఈ భరతసింహ. నీలాంటి వాళ్ళ భరణం పట్టడానికి కథన రంగంలో కాలు పెట్టిన పల్నాటి సింహరా ఈ భరతసింహ. పరసింహ నువ్వు పల్నాడు సింహైనా సీమ సింహైనా నువ్వు నన్ను ఏమి చేయలేవు. కూడా రే బాసిరెడ్డి, బొబ్బుల్లో అడిగి పెడితే బొబ్బుల సింహాన్ని, సీమలో అడిగి పెడితే సీమ సింహాన్ని, పెద్దవాడలో అడిగి పెడితే లక్ష్మీ నరసింహ సింహాన్ని. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. అది చూద్దాంరా. ఏమి అందం! ఈ చక్కని ప్రకృతి నాకు ఏదో తెలియని మనోభావాల్ని గుర్తు చేస్తుంది. ఏమి అందం! ఈ అందంతో నన్ను మైమర్చిపోయేలా చేసావు బేబీ. ఈ ప్రపంచంలో ఉన్న అందానంతా ఆ సృష్టికర్త సృష్టించి ఉంటాడు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? పిల్లకుండా వచ్చి తెగ కవిత్వంతో పొగుడుతున్నావే. ఈ కైలాస కనిపడ్డ అందమైన లేడీ పిల్లలను మేఘల జలపాతం లాంటి నాజుకైన నడుము, కలవారీకు లాంటి ఆ కనులు ఎంతటి మనగానైనా సరే ఇష్టపడేసేలా ఉండే
మర్యాదగా నీ కవిత మాపి బయటకు వెళ్ళు. వెళ్తాను మిస్, వెళ్తాను. మల్లెపూల మంచి రంజిగా ఉను. నీవేమైనా ఆ దేవలోకంలో పుట్టిన దేవకనివా, లేక ఈ భూలోకంలో పుట్టిన భూమికవా? నేను కాను, భూమికిని అంటున్నా కాదు. నా పేరు కీర్తి. కీర్తి, వాట్ ఏ నైస్ నేమ్. నీ అందానికి తగినట్లుగా ఉంది ఆ పేరు. ఈ కైలాస్ కోర వచ్చిన అన్ని పిల్లలు కాదని నీ దగ్గరకు వచ్చాడు. ఎందుకు? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేనెందుకు వచ్చాననేది నీకు అనవసరం. అయినా ఓ అందమైన ఆడదాని కోసం ఏ మగాడని ఎందుకు వస్తాడో మాత్రం తెలియదా బేబీ? చూడండి, అందరు ఆడవాళ్ళు ఒకే అది మీ అవివేకం అవుతుంది. నేనెందుకు వచ్చాననేది నీకు అనవసరం. అయినా ఓ అందమైన ఆడదాని కోసం ఏ మగాడని ఎందుకు వస్తాడో ఆ మాత్రం తెలియదా? చూడండి, అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉంటారు అనుకోవడం మీ అవివేకం అవుతుంది. పుష్పం దగ్గరికి తుమ్మెద దేనికి వస్తుంది? దానిలో ఉండే తీపి మకరందాన్ని అందుకోవడానికి. అందుకే నేను కూడా వచ్చాను. గులాబీ పూలని నీ అందాన్ని ఆరగించడానికే ఈ కైలాస్ వచ్చాడు. కైలాస్, మర్యాదగా వచ్చిందాన్ని ఇల్లు, లేదా నా భర్త సింహం వచ్చాడో నీ అంత చూస్తాడు. భరత్ సింహ, వాడేనా నీ హీరో? రాని వస్తే వాణ్ణి అడ్డు తొలగించి నేను నా సొంతం చేసుకుంటాను. నీ కోసమేరా ఎదురు చూస్తున్నాను. నీవే వచ్చావన్నమాట. కైలాస్, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద కదరా నీ ప్రతాపం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ఇద్దరికి దిగు. అప్పుడు నువ్వు నేను తెలుసుకుందాం. ఏ భరత్ సింహ, నీలా హీరోలో పూజలు కొట్టేవారు ఎందరినో అడ్రస్ లేకుండా చేసిన చరిత్ర నాదే. ఏయ్, ఈ పరసంతో గేమ్స్ అంటే సింహంతో చెలగాటం లాంటిది. రా, ఇప్పుడే ఇక్కడ నిన్ను అడ్డంగా నరిగి కాసులకి గద్దలకి పలహారంగా వేస్తాను. మర్యాదగా నా దారి గట్టి తప్పుకో, లేదా మా అన్న బాసిరెడ్డి గురించి నీకు తెలిసే ఉంటుంది. ఏయ్, అడ్డు తప్పించడమే కానీ అడ్డు తప్పుకోవడం ఈ పరదశిమ డైరీలోనే లేదా? మిస్టర్ భరత్ సింహ, ఇప్పుడు అవకాశం నీది కాబట్టి రెచ్చిపోతున్నావు. అందుకే మరలా వస్తా. ఈ కైలాస్ అంటే ఏమిటో నీకు తెలిసేలా చేస్తా. వస్తా. ఏమండి, సమయానికి మీరు రాకపోతే వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? కీర్తి, ఈ పరదశిమ ఉండగా నీకేమీ కాదు. మీరెప్పుడు ఇంతే. కీర్తి, నువ్వు ఎప్పుడూ ఇలాగే నా పదవుల్లో ఉండాలా కానీ నేను ఈ లోకాన్ని మర్చిపోయి మనకన్నా మరో లోకానికి వెళ్ళి వివాహం చేస్తాను. అబ్బా, ఛీ, ఉండి. అలా దూరంగా ఉంటే ఎలా డియర్? నీ అపురూపమైన సుందర శరీరాన్ని నా పదవుల్లో ఉంచి చేత తెచ్చుకో. అప్పుడే నాకు హాయిగా ఉంటుంది. మీ చిలుక మాటలు నన్ను గొడవ చేస్తుంది. కీర్తి,
పట్టుకోవడానికి వెళ్ళి వచ్చేసరికి టైం లేట్ అయింది. ఏంటండి ఆ దుర్మార్గుడితో మీకెందుకండి గొడవ? ఏంటి ఏమిటా మాటలు? ఈ పల్నాడులో పుట్టి పల్నాడు వీరవంతులు తల్లిన ఈ గడ్డపై నిలబడి పెరిగి మాటలు మాట్లాడుతున్నావు, సిగ్గులేదా? సారీ అండి, నన్ను క్షమించండి. సారీ కీర్తి, ఆవేశంలో నీ మీద కోపడ్డాను. వాడంత దుర్మార్గుడైనా వాడిని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించేంత వరకు నిద్రపోడు ఈ భరతసింహ. భరతసింహ మీ పేరులోనే ఉంది సింహ, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపేది? డ్యూటీ చేసిన వచ్చిన ప్రియుడికి ఏదైనా ఇస్తే బాగుంటుందేమో. అయినా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? ఇవ్వాలా కానీ చాలా ఉన్నాయి. ప్రేమికులు ఎప్పుడు భయపడకూడదు. ఈ ప్రపంచంలో ప్రేమను విధించే శక్తి ఎవ్వరికీ లేదు. అలా అయితే ఒకటి చేద్దాం. ఒకటేంటి కీర్తి, రెండు చేద్దాం. అనురాగంతో నిండిన నీ హృదయంలో నాకింత చోటిస్తే చాలు, ఎంతటి బాధనైనా ఇట్టే మర్చిపోతాను. మన మనసులు ఏనాడో ఏకమయ్యాయి, కానీ మన శరీరాలే దూరంగా ఉంటూ బాధపడుతున్నాయి. ప్రేమ అనేది ఒక బలం. మన ప్రేమ బలాన్ని ఎవరు విడదీయలేరు. ప్రేమ చాలా బలమైనది. మన ప్రేమ బలాన్ని ఎవరు విడదీయలేరు. కీర్తి, ఈ సంతోష సమయంలో ఒక సాంగ్ వేసుకుంటే బాగుంటుందేమో. సరే అండి, మీ ఇష్టమే. గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిల్లే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను విస్తరి ముందేసి బస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే నీగలు చేశావే గప్పడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు చేస్తాం ఎక్కేస్తాం తాగే బాబాలు హే గోదారి గట్టు మీద రామసలకవే గోయింట పెట్టుకున్న సందా మామావే
తాగుతారు, ఈ రణధీర్ పిల్ల మనుషు రక్తాలు తాగుతాడు. రణధీర్, ఈ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాల సైతం లక్ష్యకుండా ఈ దేశాన్ని అక్కడ కాపలా కాస్తుంటే ఇలాంటి దేశద్రోహులు ఈ దేశ వినాశనానికి పరాయి దేశంతో కాంట్రాక్ట్ పెట్టుకొని డబ్బు కోసం వాళ్ళతో చేతు కలుపుతున్నావు. నీకు టైం దగ్గర పడింది రణధీర్. ఎవరా నువ్వు? రణధీర్ పిల్ల కారులకు ప్రవేశించి కారు కూతుకొస్తున్నావు, కారుకు పోవాలని సరదాగా ఉందా? ఈ రణధీర్ పిల్ల అంటే బగబగమండి అగ్నిగోళ లాంటి వాడు. ఎదురు ప్రతి వ్యక్తిని నామరూపాలు లేకుండా చేయగల ఎట్ట ఈ రణధీర్. రణధీర్, ఈ విక్రమ్ రణరంగంలో దిగితే రౌడీలు, కేడీలు, గుండాల గుడ్డుల్లో కళలు పుడతాయి. నీ ఓట ఊపు మాట విని బయటపడ్డానికి నేను బడికెళ్ళే పిల్లవాడు కాదురా. రబడి కానీ కోడాయి కానీ ఓనమల నేర్చుకొని బ్రతికిన వాడిని. ఒరే ఇన్స్పెక్టర్ విక్రమ్, నువ్వు వస్తావని తెలుసు, నా చేతిలో శాస్త్రాలు తెలుసు. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు, నిన్ను డిఎస్పీలు చేస్తాను. కాదు కూడదని నేను మండుగడమని ఈ వీర వ్యక్తి నా కత్తికి బలైపోతావు, నా బాంబుకి ఆవుతైపోతావు. అనవసరంగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు? రణధీర్, చావంటే భయపడడానికి గల్లీలో తిరిగి అల్లా తప్పన కొడుకున్నావురా. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. అయినా ఈ ఇన్స్పెక్టర్ పరకం గురించి తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీతి న్యాయం నా ఆయుధం, నీతి న్యాయం ధర్మం మూడు మాలైతే ఇక ఆ కనిపించిన నా వచ్చిపోయారా ఈ ఇన్స్పెక్టర్ విక్రమ్. నువ్వు సింహం అనగానే భయపడ్డానికి నేను వీధిలో తిరిగి 50, 100 వసూలు చేసే ఆకురవడిని కాదురా. ఈ రాష్ట్రాన్ని నా కంటి చూపుతో శాసించగల అరే వీర భయంకరుడు ఈ రణధీర్ పిల్ల. ఒరే ఇన్స్పెక్టర్, నీలాగే నన్ను పట్టుకోవడానికి వచ్చిన అందరూ నా గృహంలో అస్థి పంజరా మారారు, నా చేతిలో దిక్కులేని సాగు తెచ్చారు. రణధీర్, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ దేశంలో నివసించే ప్రతి మనిషి ఏదైనా చేయగలడు. కృషి పట్టుదల ఉంటే కాని పనంటూ ఏది ఉండదు. కార్యదీక్షతో ముందుకు సాగుతున్న నన్ను ఏ రౌడీ ఆపలేడు, ఏ స్మగ్లర్ అడ్డుకోలేడు. ఇన్స్పెక్టర్, బీహార్ జైలు తప్పించుకొని 16 ఏళ్ళు అయింది. నాతో తప్పించుకున్న 99 మంది దొరికారు, కానీ నేను ఒక్కనే కొరకరాని కొయ్యలా అయినామని ఈ ప్రభుత్వానికి. నన్ను పట్టుకోవాలని 4 రాష్ట్రాల పోలీసు ఆఫీసరు రాత్రి అనగా పగలనగా పిల్ల వదిలేసి నా కోసం ఆర్మీలో జవాన్లు కాస్తున్నారా. కానీ ఎప్పటి వరకు నన్ను కాదు కదా, నా నీడలు కూడా పట్టుకోలేకపోయారు. దొరకను. నన్ను పట్టుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో ఇంకేమీ మిగలవు. వాడి స్థానంలో కూడిది మాత్రమే మిగులుతుంది. రణధీర్, నా పిస్తలకి పని కనిపించక ముందే మర్యాదగా లొంగిపో, లేదా నా పిస్తల్లో బ్లేడ్లు నీ గుండెల్లో దూసిపోతాయి. ఇన్స్పెక్టర్ విక్రమ్, నన్ను వర్క్ చేయడం నువ్వు అనుకున్నది తేలిక కాదు. ఈ మాఫియా సామ్రాజ్యానికి మొగటు లేని మగ మహారాజ్ ఈ రణధీర్ పిల్ల. సామ్రాజ్య సైతం నాకు సలాం చేసి గులాం అవుతారు. నీలా కొంగు తిరిగిన దాదాలు సైతం కంగు తినిపించిన చరిత్ర నాది. ఆఫ్టర్ నువ్వు నన్నేం చేస్తావు? ఇన్స్పెక్టర్, నీ
నీలాగే ఒకప్పుడు నీతి న్యాయం ధర్మం అంటూ తిరిగేవాళ్ళని. కానీ ఈ దేశంలో ఎక్కడ చూసినా స్వార్థం అవినీతి అన్యాయం ఈ మూడు ఎలుగెత్తావనం చేస్తున్నాయి. నీతికి ధర్మానికి ఈ దేశంలో స్థానం లేదని తెలిసిందే. అందుకే అవినీతి ఆశ్రయించాను. ప్రజల్ని ప్రభుత్వాన్ని పైపెట్టి బ్రతుకుతున్నారు. ఎంతటి నేరాలు ఘోరాలు చేసిన నేరస్తుడికైనా మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. అది నీకుందని అనుకొని వదిలేస్తున్నా. మళ్ళీ వస్తా, నిన్ను అరెస్ట్ చేస్తా. వస్తా. నమస్తే రణధీరన్నా. నమస్తే కైలాస్, ఏమిటి సంగతో ఎలా వచ్చావు? అవును రణధీరన్నా, భారత్ సింహ అనే ఫారెస్ట్ ఆఫీసర్ మా వ్యాపారాలకు అడుగునా అడ్డు తగులుతున్నాడు. వాడు అంక చూడమని మా అన్న బాజిరెడ్డి నీకు కబురు చెప్పమని నన్ను పంపాడు. కైలాస్, వాడు సంగతం మేము చూసుకుంటాం. వాడిని అడ్డగా నరికి కాలికత్త కాలికి బలిస్తాను. ఆ సంగతి మాకు వదిలేయ్. నువ్వు మన రంగేలతో హాయిగా ఎంజాయ్ చేయి. రంగేలే రంగేలే. ఓయ్ మామోయ్, తేలు కుట్టింది మామ. ఒలమో సలుపు, ఒలమో నొప్పి. ఎక్కడెక్కడేంటి అమ్మో సలుపు, అమ్మో నొప్పి. పోస్ నీ పాస్ గాల ఈ మాత్రం నాకు ఇలా అయిపోతున్నావేటే. మన ఊరు చివర మామిడి తోటలో ఉన్న రొట్టాలతో పోల్చుకుంటే ఇదొక సొల్ప, ఇదొక నొప్పే. అయితే ఆ రొట్టెలు సలుపు ఏంటో నీ పాట రూపంలో చెప్పు మామా. పాట అయితే ఆట కూడా చూపిస్తా, నువ్వు కూడా రా.
వస్తే సార్ బావా ఏంటి బావా పట్టపగలే కలలు కంటున్నావా? అబ్బే అదే లేదు కీర్తి, ఈ చల్లని గాలిలో నా ప్రేమదేవతతో మాట్లాడాలని వచ్చాను. అబ్బో ఎందుకీ ఆ ప్రేమ దేవత ఎవరో? ఇందులే ఓ కోనకన్నుల కోమలాంగి, అందమైన నా ఆరాధ్య దేవత. ఓహో, ఆమె కోసం అంతంగా వివరిస్తున్నావంటే ఆమె చాలా అందంగా ఉంటుందా? అవును కీర్తి, ఆమె గురించి చెప్పాలంటే అది మాటలకే అందని మధురానుభూతి, ఆ రవివారకే అందని అన్నం ఆమెకే సొంతం. అబ్బో, ఆమె కోసం అంతగా వర్ణిస్తున్నారంటే మీరు నిండా ప్రేమలో ములిగారన్నమాట. అవును కీర్తి, ఓడు చుక్కలు అష్టదిక్కులు ఏకమైనా సరే ఆమెను నా నుండి ఎవరు వేరు చేయలేరు. నయాగర జలపాతం లాంటి ఆమె నడువంపులు నన్ను ఇంటి ఆనందిస్తున్నాయి. అది సరే, ఎందుకీ ఆమె పేరు చెప్పలేదు? చెప్తాను కీర్తి, నాకు ఈ లోకంలో నా ఆత్మీయ జీవితాలు ఆ మాత్రం చదువు నాకు ఉండదా ఏమిటి? అసలే నా మొలకల పిల్లవి. బావా, నాకంటూ ఎవరున్నారు? నాకంటూ ఉన్నది ఒక్కొక్క బావే. ప్రేమ కోసం పరితపించే ఈ ప్రేమ పూజాన్ని నా దేవత కలుడిస్తుందని నేను అనుకుంటున్నాను. బాబు, ముందు ఆ దేవత ఎవరో చెప్తే నీకు పుణ్యం ఉంటుంది. చెప్తాను కీర్తి, నా దేవత ఎవరో కాదు. మరి ఎవరు? అది నువ్వే కీర్తి. బావా, అవును కీర్తి, ఐ లవ్ యూ కీర్తి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బావా. ఐ లవ్
రెడ్డు సిగరెట్టు సెక్స్ వైసెట్టు చూసా గుట్టు గుట్టు బెది గుట్టు ఒళ్ళో పెట్టు సిస్టర్ స్ట్రైట్ వేసా ఆకు చాటు నా పింజను చూస్తా సోకు తీగల్లో పండును కోస్తా నువ్వు వస్తే కపిస్తా ముద్దుల ముద్దమ్మా ముక్కముకి ఒత్తిడి పస్తా పక్క వేసుకు పంట పట్టిస్తా ముట్టిస్తే బుక్కిస్తా పందెల మోతయ్యా ఓలమ్మో పుకారులో షికారుగా రావమ్మో ఎదలు ఎడెక్కిస్తే ఎట్టాములమ్మో ఓరియో బజార్లో మజాలకి రానయ్యో పగలే పక్కెక్కిస్తే తట్టాలేవయ్యో మిట్టిల నీదున్న మిస్సమయ్య సంఖ్య వడ్డీలతో వాడు ఒళ్ళుకి వస్తుంది పొగరు చిన్నకల్లెగిరి పడ్డనే పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగరెట్టు సెక్స్ వైసెట్టు చూసా గుట్టు గుట్టు బెది గుట్టు ఒళ్ళో పెట్టు సిస్టర్ స్ట్రైట్ వేసా కథి ఘన ఘన దరుగులే తడిపి చల్లకిగా పెదవులే కీర్తి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు ఇక్కడ నా హృదయంలో. ఇంకా జీవితం పోలేదు. కీర్తి మనం ఎప్పటికీ ప్రేమికులమే. మనలాంటి ఆదర్శ దంపతులు చూసి ఈ లోకం ఈర్షతో విడదీయాలని చూసినా ఎప్పటికీ విడదీయరాని బంధం మనది. అది సరే, మన బాబు జయసింహ ఏం చేస్తున్నాడు? అబ్బా ఇప్పుడే నిద్రపోయాడండి. పదే పది డాడీ ఏరి అని అడిగి ఇప్పుడే కాస్త నిద్రపోయాడు. కీర్తి పులుకు పెట్టిన బిడ్డ నా నా కొడుకు భరత్ సింహ ఈ పల్లెలో పుట్టిన పులి బిడ్డ. వాడిని బాగా చదివించి గొప్ప ప్రయోజకుడు చేయాలి. ఏమండి వాడికి అన్ని పోలికలే. కీర్తి పులి కడుపున పుట్టిన బిడ్డ పులి బిడ్డకి ఎత్తి వాడిని గొప్ప పోలీస్ ఆఫీసర్ని చేయాలి. అబ్బబ్బా ఆగండి. వాళ్ళని మీరు అయ్యారు కదా చాలండి. వాడిని ఒక డాక్టర్ని చేసి ఈ పేద ప్రజలందరికీ ఒక మంచి డాక్టర్ ఇద్దామండి. అబ్బో, మేడం గారికి గొప్ప కోరికలే ఉన్నాయిగా. అంతా నీ ఇష్టం కీర్తి. ప్రస్తుతానికి నేను ఒక రౌడీని వెంటాడుతున్నాను. వాడిని పట్టి ప్రభుత్వానికి అప్పగించేంత వరకు నాకు నిద్ర పట్టదు. ఎవరండి వాళ్ళు? కీర్తి ఈ దేశ వినాశనం కోసం కంకణం కట్టుకున్న కారణ కట్టిన తీవ్రవాది కాడది. వాడు చేసే అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఏమోనండి, మీరు ఎవరితో గొడవ పడినా నాకు చాలా భయంగా ఉంది. మిమ్మల్ని నమ్ముకొని ముగ్గురు అంటూ ఉన్నాం. కీర్తి పిరిగి మందు నూరిపోయకు. ప్రాణాలంటే లెక్కలేని వాడు ఈ భరత సింహ. ఏమండి, మిమ్మల్ని నమ్ముకొని నేను జీవిస్తున్నాను. కీర్తి నేనున్నంత వరకు మీకేమీ కాదు. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని పూజించే బాధ్యత నాది. సరే, అయితే మీకేం కావాలో చెప్పండి. కీర్తి తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని శోభనం పెళ్లి కూతురులా మెరిసిపోయే నిన్ను ఈ రోజు ఓ పట్టు పట్టాల్సిందే. ఆగండి.
బాగుంది, కానీ మాస్ అయితే బాగుంటుంది కదా. వాట్ ఈస్ దిస్ బ్రేక్? లెట్స్ డూ ద వింటేజ్ బ్రేక్. స్వాగతం బాచిరెడ్డి. పల్నాడు టైగర్ బాచిరెడ్డికి స్వాగతం. కానీ మీతో కన్నా చాలా అందంగా ఉంది. ఏంటి బాచిరెడ్డి, అర్జెంట్ పని ఉందని కైలాష్తో కబురు పంపించావు? రండి, పరిశ్రమలో కానిస్టేబుల్ సార్ నాకు పెద్ద తలనొప్పిగా తయారాడు. వాడు దొక్కుగురించే మనిషిలా లేడు. బాచిరెడ్డి, వాడి విషయం ఏ మాఫియా డాన్ రణధీర పిల్లగా వదిలేసి నువ్వు ఆయుధా నిద్రపో. వాడి అడ్డంగా నరికి కలకత్తా కాలుకి భరిస్తాను. వాడి రక్తాన్ని తీసుకులో కొనుక్కొని సాగుతాను. రణది, నేనంటే వాడి తోలికి వస్తే ఎవడైనా చచ్చిపోవాల్సిందే. ఆ నమ్మకంతోనే నేను ధైర్యంగా ఇంటికి వెళ్తున్నాను. ఆ పరిశ్రమలోని ఎలాగైనా కట్టగలగడానికి కాకలిగా ఆరుగా వేయాలి. బాచిరెడ్డి, వాడి గుండెలు చీల్చి చండాడే వీరుడు ఈ రణధీరుడు. ఇక ఆ విషయం వదిలే, మన బిజినెస్ ఎలా ఉంది? మన ఫ్రెండ్ అలెగ్జాండర్ తొందరలో ఇండియాకి వస్తున్నారని తెలిసింది. అలెగ్జాండర్ ఆడతాను పడుకుంటే ఇదే ఉండదు. వేదాంతం వచ్చేందుకు తీసుకోవాలి, రావణ క్యాచ్ చేయాలి. ఆ చెప్పుతో ఈ ప్రభుత్వం పడిపోతుంది. బాచిరెడ్డి, మసీదుల దగ్గర, చర్చిల దగ్గర, ఆలయాల దగ్గర టైం బాంబులు చార్జ్ చేద్దాం. అవసరమైతే మహాసంగ్రామాన్ని సాగిద్దాం. మాన హోమాలు సృష్టిద్దాం. చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి నగరంలో మన కర్తవ్యంతో దాటుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్ లో నిలబడాలని ఉంది. ఈ తాతాగాళ్ళ గండించి ఈ బాచిరెడ్డిని ఎన్నిక చేస్తే ఏ పోలీసు యంత్రాంగమైనా మన చెప్పిన ఏంటుంది. ఏ అధికారం కావాలన్నా భయపడిపోతాడు. బాచిరెడ్డి, నీకు టికెట్ ఇప్పించి గెలిపించే బాధ్యత నాదే. ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి నిన్ను మంత్రిని చేస్తాను. నా రికమెండేషన్ ఉపయోగించి నీకు చీటు వచ్చేలా చేస్తాను. నా మాట వినకపోతే ఈ ప్రభుత్వానికి ఏమవుతుందో బాగా తెలుసు. ఎయిర్పోర్ట్లో నేను ఉంటా. అలాగే మిత్రమా, విజయం నీదే. బెస్ట్ ఆఫ్ లక్. రండి, ఈ ఆనంద సభలో వస్తున్నా, పార్టీ చేసుకున్నావా? అలాగే మిత్రమా, రండి.
మందిని తెచ్చారు కదా, ఇంకా ఏం కావాలని ఇక్కడికి వచ్చావు? జరా ఖైరు బతాతి హూ ఆస్తులు బచ్చా కన్నయ్య ఆనందం లేదన్నయ్య చాలా డబ్బుందన్నయ్య సంతోషం లేదన్నయ్య ఈరుడు వేసి గోరుడు చేసి సరదా చేసి సందుడులన్నీ ఒక్కరు నాకు కరుగుతాయి అందుకే మీ అందరి కోసం నేను ఇక్కడికి వచ్చాను ఆనందంగా ఒంటికి పడిని కాదని నీవే ఉన్నాను ఆకలికి రకే నేను ఇంటికి వెళ్తాను చడుక్కు 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 చడుక్కురా చడుక్కు 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 చడుక్కురా ఆజా అరే రాజా అరే లేజా मुझे छोड़ो